నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ ప్రతినిధులు భేటీ అయ్యారు. వికసిత్ ఏపీ 2047 రూపకల్పనపై చర్చించారు. 2047 నాటికి ఏపీని $2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా నీతి ఆయోగ్ ప్రతినిధులకి సీఎం స్పష్టం చేశారు. అందుకే ఏపీ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మాక్రో టు మైక్రో విధానం అవలంబించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వెల్లడించారు. వచ్చే 5 ఏళ్లకి జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఏపీని హై వాల్యూ అగ్రి ప్రాసెసింగ్ హబ్ రూపొందించడంతో పాటు పారిశ్రామికంగా యువతలు నైపుణ్యం పెంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. దేశ తూర్పు తీరానికి ఏపీని లాజిస్టిక్ హబ్ తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతంపై రోజురోజుకి అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాలనే అవసరం ఎన్నికల సంఘానికి ఉందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మంగళవారం ఉదయం పలువురు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధులు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ను కలిశారు. అనంతరం సచివాలయం వద్ద అంబటి మీడియాతో మాట్లాడారు. ఏపీలో పోలింగ్ శాతం వివరాలపై మాకు అనుమానం ఉంది. పోలింగ్ శాతాన్ని ఈసీ 3 సార్లు వేర్వేరుగా వెల్లడించారు. ఏ అసెంబ్లీలో ఎంత శాతం పోలింగ్ నమోదైంది, ఒక్క అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఈసీ వెల్లడించడం లేదు. ఫారం 20 సమాచారాన్ని వెంటనే అప్లోడ్ చేయాలని అంబటి ఈసీని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈవీఎంలను ట్యాపరింగ్ చేస్తారని మొదట చంద్రబాబు అన్నారు. గతంలో ఈవీఎంలపై ఫిర్యాదు చేశారు. ఈవీఎంలలో ఎన్ని ఓట్లు పడ్డాయో వీవీప్యాట్లో కూడా అన్నే చూపించాలి. కానీ ఏపీలో అలాంటి పరిస్థితి లేదు అని ఆరోపించారు ఆయన. మా అనుమానాల్ని ఈసీ నివృత్తి చేయాల్సిందే. త్వరలో ఈసీ స్పష్టత ఇస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఏపీ సీఈఓను కలిసిన వాళ్లలో మాజీ మంత్రి మేరక నాగార్జున, ఎమ్మెల్సీ లెల్లాపిరెడ్డి తదితరులు ఉన్నారు. అంశాన్ని ఇక్కడ మీ ద్వారా ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నాను. అది ఏమిటంటే ఫామ్ 20 అంటే ఏ అసెంబ్లీలో ఎంత పోలైంది, ఎవరెవరికి ఎంత పడ్డాయి, యూనిట్స్కి ఎంత పడ్డాయి, వైసీపీకి ఎంత పడ్డాయి, తెలుగుదేశానికి ఎంత పడ్డాయి, ఇతర పార్టీలకి ఎంత పడ్డాయి, నోటాకి ఎంత పడ్డాయి, మొత్తం అంతా రావాలి. దట్ ఈస్ కాల్డ్ ఫామ్ 20. అది చిత్రమైన విషయం ఏంటంటే ఈ రోజు వరకు ప్రకటించలేదు. ఇది చాలా అన్యూజువల్ థింగ్. ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ జరిగి ఎన్ని రోజులు అవుతుందో చూడండి. ఈ రోజు వరకు కూడా ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఎంత కౌంటింగ్ జరిగింది, ఎవరు ఏ అభ్యర్థికి ఎంత వచ్చింది అనేది ఇంతవరకు కూడా ప్రకటించకపోవటం అనేది అసాధారణమైన చర్య. ఇంతకుముందు ఎప్పుడు ఎన్నికల కమిషన్లో ఇంతకుముందు ఇంత డిలే జరగలేదు. ఇంతకు డిలే జరుగుతూ ఉంది. ఈ ఫిగర్స్ అన్ని ఎందుకు తేడాలు వస్తున్నాయి? ఫైనల్ ఫిగర్కి కౌంటింగ్ ఫిగర్కి ఎందుకు తేడా వచ్చింది? ఈ రోజున మళ్ళా ఫామ్ 20 ప్రకటించేది దీనికి మ్యాచ్ అవుతుందా లేదా? ఎందుకు ప్రకటించలేదంటే రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి రాలేదంటున్నారు. వాట్ ఈస్ దిస్? రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరు? ఎలక్షన్ కమిషన్లో భాగమే కదా. ఎందుకంటే మేము అడగలేదు, వాళ్ళు చెప్పారు రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి రాలేదని చాలా పత్రికల్లో వచ్చాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగకపోతే చాలా ప్రమాదం. ఎన్నికలు సక్రమంగా జరగలేదని నేను అనడంలా, చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేయకపోవటం వలన రోజు రోజుకి అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. వీటిని ఎన్నికల కమిషన్ ఇమీడియట్గా వితౌట్ డిలే ఫామ్ 20లో ఉన్నటువంటి వాస్తవాలను ప్రకటించవలసిన అవసరం ఉన్నది. వాయు మిస్ మ్యాచ్ కాకపోతే నష్టపోయే పరిస్థితి కూడా ఉంటుంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని మంత్రి నారాయణ విమర్శించారు. విశాఖపట్నంలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డుని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను సందర్శించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. రిషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని, అందరితో చర్చించి ఆయన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇతర దేశాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణలో దుర్వాసన లేదు. అదే విధానంపై అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేస్తాం. వచ్చే నెల నాటికి టీడీఆర్ కుంభకోణాలపై స్పష్టత వస్తుంది. సెప్టెంబర్ 13న మరొక 75 క్యాంటీన్లు ప్రారంభిస్తాం. ఆక్రమించి నిర్మించిన భవనాల్లో కొన్నిటిని ఇప్పటికే కూలగొట్టామని నారాయణ తెలిపారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి. అసలు ఎక్కడేముందో తెలియదు, ఎవరేం చేశారో తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇంట్లో కూర్చున్నారు, ఆయన బయటికి రాలా. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు వచ్చేట్టు చేశారు. బహుశా వాళ్ళకు కూడా తెలియదేమో. నేను అడిగాను, ఈ ప్లాంట్ ఎవరన్నా 5 సంవత్సరాలు విజిట్ చేశారంటే ఎవరు విజిట్ చేయలేదు సార్ అన్నారు. ఏ మంత్రి విజిట్ చేయలేదని. ఒక ప్లాంటు ఇలాంటిది ఇన్నోవేటివ్గా తెచ్చినప్పుడు ఇట్లాంటి చూడాలా, స్టడీ చేయాలా, పెట్టాలా.
నేనైతే యాక్చువల్గా ఫస్ట్ ఢిల్లీలో ప్లాంట్ ఉంది, 24 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తారు, 2000 టన్స్. ఫస్ట్ దాని మీద చూపించాను, చేశాను. గత ప్రభుత్వం అన్నీ వదిలేసింది. ఈరోజు నా డిపార్ట్మెంట్ తీసుకుంటే ఎక్కడే ఉందో తెలియదు. 2 నెలల నుంచి కంప్లీట్గా విజయవాడని కూర్చొని అధికారులను పిలిచి అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీస్ రివ్యూ చేస్తూనే ఉండా. బయటకు కూడా పోవటానికి టైం లేక. ఎందుకంటే టీడీఆర్ బాండ్స్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, అన్నీ అసలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అయితే 6 నెలల్లో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ట్రాక్లోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మోడీ సర్కార్ తాజాగా ఏకీకృత పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చింది. ఉద్యోగుల చిరకాల డిమాండ్లను నెరవేరుస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకునే వారికి వేతనంలో సగం మొత్తాన్ని అష్యూర్డ్ పెన్షన్ గా అందిస్తారు. దీనికి అదనంగా రిటైర్మెంట్ సమయంలో నిర్దిష్ట మొత్తాన్ని ఏకమొత్త ప్రయోజనంగా అందజేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర కేబినెట్ సమావేశం యూపీఎస్ కి ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీంతో 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి లబ్ధి చేకూరుతుందని గుంటూరు రైల్వే డీఆర్ఎం రామకృష్ణ తెలిపారు. మంగళవారం డీఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ స్కీమ్ వలన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సామాజిక భద్రత లభిస్తుందని తెలిపారు. నూతన జాతీయ పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగులు పాత పెన్షన్ విధానంలోకి మారొచ్చు అని తెలియజేశారు. 2004 జనవరి 1 తర్వాత సర్వీస్లో చేరిన వారికి ఈ పథకం వర్తించనుందని అన్నారు. ఈ మేరకు ఏకీకృత ఫంక్షన్ ప్రయోజనాలని డీఆర్ఎం మీడియాకు వివరించారు. ఆగస్టు 31వ తేదీలోపు పాత పెన్షన్ విధానంలోకి మారొచ్చు అని తెలిపారు. Settlement benefits under the UPS scheme will be death cum retirement gratuity will be around 6,84,375. Leave encashment is 5,47,500. Group insurance scheme will be around 15,000. Since he has put in minimum service for pension, that is 10 years, now the pension calculation will be done as per this. He will be getting 18,250 rupees plus 9,125 towards DA, that is 27,375 as a pension. This is 50% of basic pay for 25 years of service. And then in addition to this, as I said, family pension around 10,950 plus 5,475 towards DA, that is 16,425 rupees. This is nothing but 60% of the pension, as I said earlier in the salient feature. In addition to that, lump sum amount in addition to gratuity, that is basic pay plus dearness allowance, that is 1/10 of that, multiplied by qualifying service and multiplied by a factor of 1/5, so that gives 2,73,750 rupees. So if you see this UPS scheme, pension is guaranteed and it is slightly higher than what is covered in NPS, and family pension is also therefore because it is related to 60% of the pension, so the family pension is also guaranteed, and lump sum amount in addition to gratuity is also guaranteed. So this is the gist of it, and all the central government employees are really happy about it. So a minimum qualifying service of 25 years. This pay will be proportionate for lesser service period up to a minimum of 10 years of service. So the qualifying minimum service is 10 years. Point number 2, assured family pension. This is declared at 60% of the pension of the employee immediately before his or her demise. Third point, assured minimum pension, that is at the rate of 10,000 per month on superannuation after minimum 10 years of service. In addition to this, point number 4, inflation indexation is also levied on the assured pension. రాజకీయాలకే పరిమితం కాకుండా టీడీపీ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యానించారు.
అన్నార్థులకి అభాగ్యులని ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు మానవత్వంతో ముందుకు రావడం శుభపరిణామంగా అభివర్ణించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 24వ డివిజన్ నాయకులు ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి లాంఛనంగా ప్రారంభించారు. తొలుత పశ్చిమ నియోజకవర్గంలో పరుగులు తీస్తున్న ప్రగతి ప్రజా సంక్షేమ విజయోత్సవ కేకును ఎమ్మెల్యే కట్ చేసి తెలుగు తమ్ముళ్లతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఫిరోజ్ ఖాన్ ను ఎమ్మెల్యే అభినందించారు. సమాజ సేవ కార్యక్రమాల్లో టీడీపీ శ్రేణులు విస్తృతంగా పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజీవ్ ఆనంద్, ప్రమీల, బుడేబాయ్, కామినేని చంద్ర, సల్మాన్ రాజు, సైదా, కోటేశ్వరరావు, అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధిష్టానానికి మాకు అందరికీ కూడా ఘన నివాళులు అర్పించే విధంగా చాలా అద్భుతంగా ఈరోజు ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మన విజిహెచ్ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా విజయాలు చాలా సంతోషంగా సంబరంగా జరుపుకోవడం జరిగింది. ఇందుకు నేను పాల్గొని ఇక్కడ ఉన్న వారందరికీ కూడా అన్నార్థులందరికీ వడ్డించడము, వారికి అన్న సంతర్పణ చేయడం జరిగింది. కాబట్టి ఇది నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా ఉదయ్ 24 డివిజన్ మా అన్నదమ్ములందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాం. వాస్తవానికి దాని గురించి ఆలోచించాలి, అన్న క్యాంటీన్ గురించి. అయితే ఇక్కడ శృంగేరి పీఠం వారు కానివ్వండి, ఈ కోవిడ్ ఫైటర్స్ కానివ్వండి, ఇంకా వివిధ రకాలైన స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే పొద్దున సాయంత్రం అన్న సంతర్పణ చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఇంకా కూడా అన్న క్యాంటీన్ అవసరం ఉంది అనుకుంటే ఆ విధంగా కూడా ఆలోచించి ఏర్పాటు చేయించే ప్రయత్నించాలి. ఈరోజు గుంటూరు కాన్స్టిట్యున్సీలో గల్లా మాధవి గారు గెలుపు సందర్భంగా 24వ డివిజన్ తరపు నుంచి అన్నదానం కార్యక్రమం చేయాలి అని అనుకున్నాము. అది ఈ రోజుకి మాకు మేడం గారు అనుమతితో ఈరోజు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు, చేసుకున్నాం. టీడీపీ పార్టీ తరపు నుంచి గల్లా మాధవి మేడం గారు గెలిచిన సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టామండి. అన్నదానం చేయాలని మేడం గెలిచిన దగ్గర నుంచి అనుకుంటున్నాము. అది మాకు ఈరోజు కుదిరింది. మేడం గారిని ఇలా పిలిచి మేము ఈ కార్యక్రమం చేయాలని చాలా సంతోషంగా చేశామండి. ఏలూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నగర మేయర్ నూర్జహాన్, ఎంఎస్ఆర్ పెదపాపు దంపతులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ నేతృత్వంలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. వీరితో పాటు ప్రస్తుత వైసీపీ పట్టణ అధ్యక్షులు బి శ్రీనివాసు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎం మైబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు సైకిల్ ఎక్కారు. ఉండవల్లిలోని తన నివాసంలో వీరందరికీ మంత్రి లోకేష్ పసుపు కండవాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మా సందేహాలను ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేయలేదని వైఎస్ఆర్సీపీ నేతలు బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పల నర్సయ్య తెలియజేశారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మాక్ పోలింగ్ రీవెరిఫికేషన్ అనేది మా ఫిర్యాదు అంశం కాదు. పోలింగ్ నాటి బ్యాటరీని వెరిఫికేషన్ చేయమని కోరాం. దాన్ని వెరిఫికేషన్ చేయడానికి ఈసీ ఆదేశాలు ఇవ్వలేదని జిల్లా కలెక్టర్ చెప్పారని వారు పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన ఈవీఎంలో డేటాను తొలగించి డమ్మీ గుర్తులు లోడ్ చేశారు. విచారణలో ఉండగా ఈవీఎం డేటాను డిలీట్ చేయడం నేరం. కోర్టుకు ఆధారాలు లేకుండా చేశారు. ఈసీ తీర్పుపై మేము కోర్టుకి న్యాయం కోసం వెళ్తాం. దేశమంతా ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగాయని అనుమానిస్తోంది. ఈ అనుమానాలను బీజేపీ ప్రభుత్వం నివృత్తి చేయాలి అని బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పల నర్సయ్య డిమాండ్ చేశారు. ఈవీఎం మిషన్లోనే మాకు ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారమే మేము ఇక్కడ రీవెరిఫికేషన్ చేస్తాం తప్పించి మీరు అడిగే క్వశ్చన్కి మేము ఆన్సర్ ఇవ్వలేమంటే మేము అపోజ్ చేస్తాం దానికి సంబంధించినంత వరకు. ఎందుకంటే మేము అడిగింది ఎందుకు బ్యాటరీ ఛార్జీ పెరిగింది, 12 అవర్స్ వర్క్ చేసింది, తర్వాత ఒక 25 days స్టాండింగ్ మోడ్లో ఉంది, మళ్ళీ ఇప్పుడు చూసినా కూడా 99% కనిపిస్తుంది కనుక దానికి సంబంధించిన వరకు ఏమన్నా చెప్తే దానికి సంబంధించినంత వరకు కూడా సరైన ఆన్సర్ ఈసీ ఇవ్వలేకపోతుంది. దీనికి ఈసీ ఈ ప్రజాస్వామ్యంలోని ప్రతి పౌరుడికి అడిగే హక్కు ఉంది. ఈసీ దానికి సరైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఈసీకి ఉంది. ఆ ఈసీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. నిన్నటి నుంచి కూడా ఏదో ఒక ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మేము అడిగిన దానికి ఒకటి, మేము వాళ్ళు చెప్తున్న ఆన్సర్ ఒకటి, అది ఏ విధానికి కూడా రిలవెంట్గా లేదు కనుక మళ్ళీ మేము దీని మీద కోర్టుకి వెళ్ళి ఆలోచనతో ఉన్నామని చెప్పి దాని దగ్గర నుంచి అక్నాలజ్మెంట్ కూడా ఇవాళ తీసుకోవడం జరిగింది. ప్రతిదీ కూడా ఈవీఎంలో, ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ దేశంలో చర్చ జరుగుతుంది దీని మీద. ఎందుకంటే ఈవీఎం హ్యాంకింగ్ అవుతున్నాయి, ఇదేమో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగట్లేదు ఒక ఆలోచన ఈరోజు అన్ని రాజకీయ పార్టీల్లో ఉంది. ఒకటి కాదండి ఇది. దాని మీద కూడా మాకు కూడా ఒక అనుమానం వచ్చే దీని మీద ఏమో ఒక కావాలని చేద్దామని చెప్పి పెట్టాం. సుమారు 1400 ఓట్లు పోల్ చేసిన తర్వాత 80%కి వచ్చిందండి. మరి 80%కి వచ్చిన తర్వాత మళ్ళీ 21 days ఉంచిన తర్వాత మళ్ళీ ఈవీఎంలు చెక్ చేయమని చెప్పి మేము కోరడం జరిగింది. జరిగితే ఆటోమేటిక్ కొంచెం ఛార్జింగ్ జరుగుతుంది కాబట్టి
మరి ఛార్జింగ్ తగ్గినప్పుడు కౌంటింగ్లోనేమో 99% అలాగే ఛార్జింగ్ చూపెడుతుంది బ్యాటరీ. అది మాది అనుమానం. ఇది అన్నీ రాష్ట్రం అంతా దేశం అంతా కూడా ఈవీఎంల మీద అనుమానం ఉంది కాబట్టి దీని మీద పెద్ద చర్చ జరగవలసిన అవసరం అంతేనమాట. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ఈసీ కూడా దీని మీద అనుమానం నివృత్తి చేయవలసిన బాధ్యత ఉంది ఈరోజు. ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశంలోనేమో ఓటు అనేది చాలా ప్రభుత్వమైనది మనది. కాబట్టి ఆ ఓటేసే వ్యక్తి నా ఓటు ఆ పార్టీకి పడిందా లేదా అని చెప్పి ఈరోజు ఆలోచన చేసినప్పుడు ఈరోజు చెప్పాల్సిన బాధ్యత. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే భర్త గల్లా రామచంద్రరావు నుంచి తనకు ప్రాణహాని ఉందని కమ్మ వెంకట్రావు చేసిన ఆరోపణలు గుంటూరు జిల్లాలో ప్రకంపనలు సృష్టించాయి. బ్రహ్మర టౌన్షిప్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే గల్లా రామచంద్రరావు తన పొలం విక్రయించాలని దౌర్జన్యం చేస్తున్నారని, దీనికి పట్టాభిపురం పోలీసులు వంతపాడుతున్నారని కమ్మ వెంకట్రావు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో చల్లా రమేష్ బాబు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మంగళవారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కమ్మ వెంకట్రావు ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. ఈ వివాదంతో గల్లా రామచంద్రరావుకి సంబంధం లేదని స్పష్టం చేశారు. కమ్మ వెంకట్రావుకి 3 ఎకరాల 7 సెంట్ల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి 30 లక్షల నగదుని ₹2 వడ్డీకి తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఈ భూమి ధర అధికం కావడంతో కమ్మ వెంకట్రావు దుర్బుద్ధితో ₹10 వడ్డీ ఆశిస్తున్నాడని, దీంతో వివాదం నెలకొందని చల్లా రమేష్ బాబు వివరించారు. అనుకున్న ప్రకారం డబ్బులు చెల్లిస్తామన్నా భూమి తిరిగి రిజిస్ట్రేషన్ చేయడానికి కమ్మ వెంకట్రావు ససేమిరా అంటూ తమపై తిరిగి కేసు పెట్టాడని వాపోయారు. ఈ సమావేశంలో మరొక రియల్ ఎస్టేట్ వ్యాపారి గుండా సుబ్బారావు పాల్గొన్నారు. మాది అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామం. మేము గత 10 ఏళ్ల నుంచి పిడుగురాళ్ల రెవెన్యూలో కొంత భూమిని కొనుక్కుంటూ 2015 నుంచి సుమారుగా 30-40 ఎకరాల భూమిని కొనుగోలు చేస్తూ ఉన్న క్రమంలో నా దగ్గర అన్ని డబ్బులు లేక కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర గుండా సుబ్బారావు గారు, జనచైతన్య, మాదల శకుంతల ఫైనాన్స్లో వాళ్ళ దగ్గర కొంత, అలానే రాచకొండ లింగమూర్తి గారు, అదేవిధంగా ఇప్పుడు ఈ టన్నిటి కారణం ఈ కమ్మ వెంకట్రావు అనే అతని దగ్గర కొంత డబ్బులు నేను వడ్డీకి తీసుకున్న క్రమంలో వడ్డీకి తీసుకొని వాళ్లకు నా ల్యాండ్ను వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసి ఈ ఉన్న మొత్తం ల్యాండ్ని శ్రీ బ్రహ్మర టౌన్షిప్ వారికి 2021వ సంవత్సరంలో నేను వాళ్లకు వెంచర్ వేసుకునే నిమిత్తంగా వాళ్ళకు భూమిని ఎకరా వచ్చేసరికి 27 లక్షల రూపాయలకు నేను ఇవ్వడం జరిగింది. దానిలో వీళ్ళందరూ కూడా వడ్డీకి నాకు ఇచ్చి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్న క్రమంలో వాళ్ళు 2023కి వెంచర్ స్టార్ట్ చేసుకొని అన్ని అనుమతులు తీసుకొచ్చుకొని వెంచర్ స్టార్ట్ చేసుకొని వాళ్ళ చేత నా పేరు మీద ఉన్నది, మా పిల్లల పేరు మీద ఉన్నది, నా పక్కన నాది వడ్డీకి ఇచ్చిన వాళ్ళ పేరు మీద ఉన్నది కూడా రిజిస్ట్రేషన్ చేయించే నిమిత్తం అడిగిన దాని మీద అందరిని పిలిచి 1 by 1 వాళ్ళకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేసి వాళ్ళు వెంచర్ స్టార్ట్ చేసుకోవడం జరిగినది. అందులో భాగంగా ఈ కమ్మ వెంకట్రావు అనే అతని పేరు మీద కూడా కొంత భూమి ఉన్నందున అతను కూడా రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో చేయమని అడిగిన దాని మీద భూమి నీకు లాభం వచ్చింది, ప్లస్ కంపెనీ వాళ్ళకి ఇంత లాభం వస్తుంది, మేము నీకు ₹2 వడ్డీకే మాత్రమే ఇచ్చాము, నాకేమి ఇస్తామనే దాని మీద అతను దుర్బుద్ధితో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు 2023లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్లో ఉందని చెప్పి పిడుగురాళ్లలో బద్దూరి వెంకటరామిరెడ్డి అని ఎక్స్ జడ్పీటీసీ మరి కొంతమందితో చేతులు కలిపి నా భూమి ఉంది నేను మీకు అమ్ముతానని చెప్పని, నా పేరు మీద భూమి ఉంది నేను అమ్ముతానని చెప్పని వాళ్ళని వీళ్ళు వెంచర్ వేసిన తర్వాత 80 అడుగులు రోడ్లు ఇచ్చి కొంతమందికి వీళ్ళు భూమి అమ్మిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కుమ్మక్కయ్యి 80 అడుగులు సిమెంట్ రోడ్లు వేసిన వాటిని ఇతను వాళ్ళు కలిసి ఆ రోడ్లని బ్లాక్ చేయటం, ప్రొక్నైన్లో తీసుకొచ్చి అర్ధరాత్రి 1:48 టైంలో నైటు పగలగొట్టిన సందర్భంలో మేము పిడుగురాళ్ళలోను ప్లస్ ఎస్పీ గారి దగ్గర కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇవిగోండి కంప్లైంట్, ఇదిగో రోడ్డు పగలగొట్టినవి, ఆ పేపర్లు కూడా ఇటు పెట్టండి, ఇదిగోండి రోడ్డు పగలగొట్టినవి, కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు. ఆ కంప్లైంట్ కూడా రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. రైతు ఉద్యమాలపైన రైతుల్ని కించపరిచే విధంగా పార్లమెంటు సభ్యురాలు సిన్నినటి కంగన చేసిన వ్యాఖ్యల్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీబీ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. కంగన
తన తప్పుని తెలుసుకుని దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఆమె పార్లమెంటు సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలని అన్నారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలిపారు. మంగళవారం గుంటూరు కొత్తపేటలోని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసాద్ మాట్లాడారు. దేశ రైతాంగానికి ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చాలని అన్నారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు శివాజీ, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. పార్లమెంటు సభ్యురాలు, సినీ నటి కంగనా గారు నిన్నటి రోజున రైతాంగ ఉద్యమాలని, రైతుల్ని కించపరిచేటువంటి పద్ధతుల్లో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో రైతాంగం 15 కోట్ల మంది రైతులు, ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజానీకానికి తిండి గింజలు పండించేటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి రైతుల్ని, రైతులు చేసేటువంటి ఉద్యమాల్ని కించపరుస్తూ, అగౌరవంగా మాట్లాడుతూ ఒక రకంగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అత్యంత దుర్మార్గం. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఆమె పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు. ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ప్రధానమంత్రి మొదలుకొని బీజేపీ నాయకత్వం ఏం చేస్తున్నారు? ఇవాళ ఏదో తాత్కాలికంగా ఆమెకు నోటీసులు ఇచ్చాం, ఆమె చేసినటువంటి వ్యాఖ్యల్ని గ్రహిస్తున్నాం అని చెప్పటం కాదు. ఈ దేశంలో ఉన్న రైతాంగానికి క్షమాపణలు చెప్పాలి. ఆమెని పార్లమెంటు సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయాలి. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రైతాంగం 13 మాసాల పాటు ఢిల్లీ సరిహద్దులతో పాటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడితే పర్వాలేదు, కానీ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఆమె. ఆ ఉద్యమం కొనసాగితే, రైతాంగ ఉద్యమాలు కొనసాగిస్తే బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందో ఇవాళ అదే పరిస్థితి భారతదేశంలో వస్తుంది అని వ్యాఖ్యానించారు. రైతాంగ ఉద్యమంలో వివిధ శ్రేణులు, అంటే అరాచకమైనటువంటి శ్రేణులు జొరబడుతున్నాయి. కనుక అన్న క్యాంటీన్ లో ప్లేట్ల అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తుందని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు కడిగే సింకులో తినే ప్లేట్లు పడేసింది వైసీపీ మూకలేనని మండిపడ్డారు. విష ప్రచారం చేసేందుకే సైకో బ్యాచ్ ఈ పని చేసింది. సింక్ లో ఉన్న ప్లేట్లు తీస్తుంటే వాటిపై దుష్ప్రచారం చేస్తున్నారు. రుచి, శుచి, శుభ్రతకు అన్న క్యాంటీన్ లో అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. చేతులు కడిగే స్థలంలో వైసీపీ మూకలు అన్నం ప్లేట్లు వేసి వీడియో తీశారు. అన్న క్యాంటీన్లపై జగన్ విషం చిమ్మటం కొనసాగిస్తూనే ఉన్నారు అని నారా లోకేష్ పేర్కొన్నారు. విజయవాడలో ఈ నెల 28వ తేదీన జరిగే భూ బాధితుల రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో జరిగిన భూ అక్రమ లావాదేవీలని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పేదల ఆక్రమణలో ఉన్న భూములకి, ఇళ్ల స్థలాలకి పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగల అజయ్ కుమార్ మాట్లాడారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు నిత్యావసర వస్తువులు అధిక ధరలకి నిరసనగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. చివరికి విద్యుత్ బిల్లులు కూడా రీఛార్జ్ తరహాలో చెల్లించాల్సిన పరిస్థితి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తదితర నాయకులు పాల్గొన్నారు. అనేక చోట్ల భూదందాలకి పాల్పడి ప్రభుత్వ భూముల్ని అక్రమంగా కబ్జా చేసినటువంటి వాళ్ళందరినీ తగిన రీతిలో శిక్షించి ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ, అలాగే గత 15, 20, 30 సంవత్సరాలుగా ప్రభుత్వ పోరంబోకు భూముల్లో
అలాగే చెరువు పూర్వముఖ భూముల్లో, ప్రభుత్వ భూముల్లో, అసైన్డ్ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నటువంటి వాళ్ళందరికీ తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ 28వ తేదీన అనగా రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ దాసరి నాగభూషణరావు భవన్లో భారీ ఎత్తున సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సుకి బాధిత ప్రజలందరూ కూడా తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే సెప్టెంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకి అధిక ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతూ సామాన్యుడు నడ్డి విరిచే పద్ధతుల్లో ఉండి కనీసం 2 పూట్ల భోంచేయలేని దుస్థితిలో ఇవాళ ప్రజానీకం అల్లాడిపోతున్నటువంటి ఈ స్థితిలో దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని ధరలకు వ్యతిరేకంగా తీసుకురావటంలో భాగంగా 1 నుంచి 6 దాకా సెప్టెంబర్లో నిర్వహించబోతా ఉన్నాం. 6వ తేదీన గుంటూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నాని జిల్లా స్థాయిలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ మొత్తం కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున రాష్ట్రంలో ఒక పెద్ద విద్యుత్ భారాల పేరుతోటి మూలిగే నక్కపైన తాటికాయ పడ్డ చందంగా ఇవాళ అదానీ గ్రూపు మన పైన విద్యుత్తు రీఛార్జ్ చేసుకొని విద్యుత్తును వాడుకునేటటువంటి దుర్గతికి ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. అంటే మనం సెల్ ఫోన్ కనుక ప్రీపెయిడ్లో రీఛార్జ్ ఎలా చేయించుకుంటామో అలా రీఛార్జ్ చేయించుకుంటేనే మన కరెంటు ఆటోమేటిక్గా రీఛార్జ్ అయిపోగానే కరెంట్ ఆగిపోద్ది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.